మన రైల్వే కోడూరు గంగమ్మ తల్లి జాతర. ఎందుకు ఈ ఊర్లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఒక అమ్మవారిని పూజిస్తారు? అసలు ఏం జరిగింది తల్లి అవతరించే ముందు? అమ్మ నిజంగా రావాలంటే ప్రజల మొర ఎంత శక్తివంతంగా ఉండాలి. రైల్వే కోడూరు అనేది అన్నమయ్య జిల్లాలో ఉన్న ఓ చిన్ని గ్రామం. పురాతన కాలంలో ప్రేత పిశాచులు, దొంగలు, దుష్టులు చేతిలో బాధపడుతూ ఉండేవారట. అప్పుడు ఈ గ్రామ ప్రజలు దేవుణ్ణి ప్రార్థించి, ఓ తల్లి మా ఊరిని రక్షించు అని మొరపెట్టుకున్నారట. అప్పుడే పార్వతీ తల్లి ఓ స్త్రీ రూపంలో ఈ భూమి మీదకు వచ్చిందని నమ్మకం. ఆమె పేరు ఊరి గంగమ్మ. నడి ఒడ్డున వెలిసింది. అమ్మ వచ్చాక ఊర్లో దుష్టులను ఎదుర్కొని వాళ్లను తునాతునకలుగా చేసిందట. అమ్మ ధైర్యం, అమ్మ శక్తి చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారట. తర్వాత అమ్మనే దేవతగా భావించి పూజించసాగారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జ్ఞాపకార్థం జాతర జరుపుకుంటాం. అందులో మొక్కులు తీర్చుకోవడం, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు చేసుకుంటాం. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తారు. గంగమ్మ తల్లి మా ఊరికి కాపాడే అమ్మ అనే గర్వంతో ఈ జాతర జరుపుకుంటాం.